ఆలయ పునర్నిర్మాణంపై కోనసీమ జిల్లా కాట్రేనికొండ మండలం చెయ్యేరు అగ్రహారంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. స్థానిక కనకదుర్గ ఆలయాన్ని పునర్నిర్మించాలంటూ పాత గుడిని తొలగించారు. ఈ ఉదయం శంకుస్థాపనకు ఏర్పాట్లు చేశారు. అయితే ఈ స్థలం తనదంటూ ఓ రైతు ఆ స్థలంలో గ్రావెల్ గుట్టలు వేయడంతో స్థానికులు ఆందోళనకు దిగారు. రెండు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొనడంతో పోలీసులు చేరుకున్నారు. రెండు వర్గాలతో పోలీసులు చర్చలు జరుపుతున్నారు. ఆలయ పునర్నిర్మాణంపై కోనసీమ జిల్లా కాట్రేనికోట మండలం చెయ్యేరు అగ్రహారంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. స్థానిక కనకదుర్గ ఆలయాన్ని పునర్నిర్మించాలంటూ పాత గుడిని తొలగించారు. ఈ ఉదయం శంకుస్థాపనకు ఏర్పాట్లు చేశారు. అయితే ఈ స్థలం తనదంటూ ఓ రైతు ఆ స్థలంలో గ్రావెల్ గుట్టలు వేయడంతో స్థానికులు ఆందోళనకు దిగారు. రెండు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొనడంతో పోలీసులు చేరుకున్నారు. రెండు వర్గాలతో పోలీసులు చర్చలు జరుపుతున్నారు. ఇదే అంశంపై పూర్తి వివరాల్ని మా ప్రతినిధి అప్పారావుని అడిగి తెలుసుకుందాం. అప్పారావు, ప్రస్తుతం ఆ వివాదానికి సంబంధించి పోలీసులు ఏం చెప్తున్నారు? పూర్తి వివరాలు చెప్పండి. నరేష్, కోనసీమ జిల్లా కాట్రేనికొండ మండలం చెయ్యేరు అగ్రహారంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. స్థానికంగా ఉన్న కనకదుర్గమ్మ ఆలయాన్ని పాతబడిపోవడంతో దాని స్థానంలో కొత్తది నిర్మించాలని స్థానికులందరూ కలిపి నిర్ణయించుకున్నారు. అందులో భాగంగా గుడిని పడగొట్టి ఈ ఆదివారం ఉదయం శంకుస్థాపన చేయాలని కూడా నిన్న స్థానికులందరూ కూడా తీర్మానించుకున్నారు. అయితే పొద్దున చూసేసరికి ఏదైతే గుడిని శంకుస్థాపన చేద్దామనుకున్న ప్రదేశంలో భారీ ఎత్తున కంకర గ్రావెల్ గుట్టలు వేయడంతో అందరూ కొంగుతున్నారు. అందరూ ముస్తాబయ్యి వచ్చి శంకుస్థాపన సిద్ధమవుతున్న తరుణంలో ఈ గుట్టలు ఏంటని చెప్పి ఆరా తీస్తుంటే స్థానికంగా ఉన్న మరో వర్గానికి చెందిన రైతు ఈ భూమి తనదని, అందులో పూర్తిగా హక్కు తనకే ఉన్నాయని గుడి కట్టొద్దని చెప్పి అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో నిన్న సాయంత్రం తీర్మానం చేసుకున్న తరుణంలో ఎవరో మాట్లాడిన వ్యక్తులు పొద్దున లేచి ఆ స్థలం నాదంటే అందులో గ్రావెల్ వేయడంతో ఇరు వర్గాల మధ్య తీవ్ర స్థాయిలో యుద్ధ వాతావరణం నెలకొందని చెప్పాలి. ఒకరికొకరు నెట్టుకున్న కూడా పరిస్థితి నెలకొంది. అయితే గొడవ పెద్దడవడంతో తానుకు వేరే చోట స్థలం ఇస్తానని, స్థలాన్ని వదిలేయాలని చెప్పి కూడా స్థానిక రైతు వర్గం చెప్పడంతో స్థానికులు మరింత తీవ్ర ఆగ్రహమయ్యారు. దీంతో ఇరు వర్గాల మధ్య తీవ్ర స్థాయిలో వాగ్యుద్ధం నెలకొంది. ఈ తరుణంలో పోలీసులు వచ్చి ఇరు వర్గాలను శాంతింపజేసే ప్రయత్నం చేసినప్పుడు కూడా ఎవరు మాట వినకుండా ఒకరినొకరు నెట్టుకున్నారు. దీంతో పరిస్థితి తీవ్ర ఉద్రిక్తంగా మారింది. ప్రస్తుతం అయితే పోలీసులు ఇరు వర్గాలతో చర్చించి గుడి నిర్మాణం విషయంలో ఒక స్పష్టత ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నారని చెప్పాలి. నరేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.